వీళ్ళది లవ్వా కొవ్వా? ఇది ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నా. వాళ్ళ ఇద్దరు వ్యక్తుల గురించి నాకు కొన్ని అభిప్రాయాన్ని చెప్పను. కానీ వీళ్ళిద్దరు చేసే పని కరెక్టో కాదో అది మీరు డిసైడ్ చేయండి. వీళ్ళిద్దరు చేస్తున్నది పర్సనల్ వాళ్ళిద్దరి వ్యక్తిగత రిలేషన్షిప్పా, లేదా ఇది పబ్లిక్ని కూడా ఎఫెక్ట్ చేస్తుందా? దీని గురించి వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తా. ఓకే, మీ అందరికీ తెలుసు దివ్యల మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాసరావు. ఫస్ట్ ఇద్దరు వ్యక్తి గురించి చెప్తాం. దువ్వాడ శ్రీనివాసరావు టెక్కలి నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్లో టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అతను ఒక బిజినెస్ మ్యాన్ కూడా. అతనికి చాలా గ్రానైట్ వ్యాపారాలు ఉన్నాయి, బిజినెస్ మ్యాన్ కూడా. ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు ప్రజల తరపున ఎన్నుకోబడ్డ వ్యక్తి అనుకున్నాం. సో ప్రజలు పబ్లిక్లో ఉన్న వ్యక్తి పబ్లిక్లో ఉన్న వ్యక్తి అతని పర్సనల్ లైఫ్ని పబ్లిక్లో తెస్తే చాలా ఎఫెక్ట్ అయ్యింది. దాని గురించి మాట్లాడదాం. సో ఇతను ఎమ్మెల్సీగా పనిచేశాడు టెక్కలి నియోజకవర్గం తరపున. ఆ తర్వాత 2024 ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అతన్ని సస్పెండ్ చేసింది. ఎందుకంటే పార్టీ నియమాలు అతిక్రమించని చెప్పి అతన్ని సస్పెండ్ చేసింది. అయితే ఇతనికి వాణి అనే ఒక ఆమెతో పెళ్ళయింది. ఆమె టెక్కలి ఊళ్ళో మంచి ఫేమస్ కలిగిన కుటుంబం. ఆమెతో పెళ్ళయింది. ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారు. అతనికి ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారు. ఇతనికి సుమారు ఒక 50 ఏళ్ళు దాటిపోయినాయి. ముగ్గురు కూతుర్లకు కొంతమంది ఇద్దరు కూతుర్లకు పెళ్ళైనట్టుండి ముగ్గురు కూతుర్లు కూడా పెద్దోళ్ళు అయ్యారు. ఈ సమయంలో నువ్వు ఒక పెళ్ళైన పెళ్ళి 30-20 సంవత్సరాలు ఉండిద్దా వాళ్ళిద్దరు పెళ్ళి? ఏది దువ్వాడ శ్రీనివాసరావుకి వాణికి వాళ్ళిద్దరికి పెళ్ళి ఒక 20 సంవత్సరాలు. నువ్వు 25 సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు అయ్యి, అందులో ఆడపిల్లలు, అలాగే సమాజంలో ఎంతో కొంత పేరున్న వ్యక్తివి, నువ్వు వదిలేసి నీ లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది అని చెప్పి వెళ్ళాం. సో ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఆమె ఎవరు? మీ అందరూ తెలుసు, దివ్యల మాధురి. ఈమెది ఇంకో స్టడీ. ఈమె కూడా టెక్నాలజీకి సంబంధించినవే. ఏదో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఏదో డిగ్రీ సంథింగ్ చదివింది. ఆమె కూడా పెళ్ళయింది. ఆమెకు కూడా ఇద్దరు కూతురు ఉన్నారు. ఆమె కూడా వాళ్ళ హస్బెండ్కి డైవర్స్ వచ్చేసింది. ఈమె ఏం చేసిందంటే ఈమె దువ్వాడ శ్రీనివాస కలపరిచింది. దువ్వాడ శ్రీనివాస పార్టీ కలాపాలు సంబంధించి చూసుకోవడానికి ఆమెను ఉద్యోగంలో తీసుకున్నాడు. ఆమె వచ్చింది. ఆమె ఏంటంటే డ్యాన్సరు, కొంచెం సోషల్ మీడియా యాక్టివిస్ట్. వచ్చిన ఆమె ఈ దువ్వాడ శ్రీనివాసరావుతో క్లోజ్ అవుతా స్టార్ట్ చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ దువ్వాడ శ్రీనివాసరావు ఏం చేశారు? పిల్లల్ని వదిలేసి ఈ మాధురితో కలిసి ఉంటున్నాడు. దాన్ని మళ్ళీ పబ్లిక్గా చెప్తున్నాడు. చెప్పి మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాము, మేము లవ్లో వద్ద ఆ మాధురి ఏమో నాకు రాజా అంత ఇష్టం అని చెప్పి ఆమెనిద్ది, మేము ఇద్దరు లవ్లో చేసుకుంటాం అని చెప్పి ఈయన అంటాడు. 50 ఏళ్ళు లవ్ ఏందో నాకు అర్థం కాదు. దాని లవ్ అంటారా కొవ్వు అంటారా నాకు అర్థం కాదు. అదేమంటే మా పర్సనల్ అభిప్రాయం, మేము ఒకరినొకరు ఇష్టపడ్డాం అని చెప్పి నువ్వు అంటావు. సరే అమ్మా, ఓకే, మీ ఇద్దరు పర్సనల్ అభిప్రాయాలు, మీ ఇద్దరు పర్సనల్గా ఒకరినొకరు ఇష్టపడ్డారు. నువ్వు ఫస్ట్ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ నువ్వు నీ వైఫ్ డైవర్స్ ఇచ్చావా? ఆ డైవర్స్ ఇంకా శాంక్షన్ కాలా, అది ఇంకా రాలా, అది కోర్టులోనే ఉంది. ఇంకా శాంక్షన్ కాకుండా వేరే ఆమెతో కాపురం చేస్తున్నావు. అది దీనికి న్యాయస్థానాలు అమలు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. దానికి తోడు ఇన్నాళ్ళు నువ్వు కనిపించిన పిల్లల్ని బూతుమాలి బూతుమాలి పిల్లల్ని తన సొంత కూతుర్ని బూతుమాలి తిడుతుంది. ఇది ఎవరో మధ్యలో వచ్చిన ఒక ఆడడం కోసం బూతులు తిడుతున్నావు. ఇది ఎంత పిల్లలు వదిలేసే బూతులు తిడుతున్నావు. ఎవడో నీ కోసం ఒక ఆమె వచ్చి నిన్ను చూసుకుంటున్నా అని చెప్పి ఆమెతో వెళ్ళిపోతున్నావు. అది తను నీ ఆస్తి కోసం రావచ్చుగా. దేనికోసం వచ్చింది అనుకుంటున్నాం. సరే, అది మీ పర్సనల్ విషయం. ఓకే, ఇప్పుడు పబ్లిక్ పడం వీళ్ళిద్దరు పర్సనల్ విషయం అంటున్నారు. సో మీ ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఫస్ట్ న్యాయ ప్రకారం మీరు ఎవరు ఇవ్వకుండా ఇద్దరు కలిసి ఉండకూడదు.
కలిసుంది ఓకే. ఈ పబ్లిక్‌లో సోషల్ మీడియాతో పెద్ద హీరో ఇలాగా దాన్ని పబ్లిసిటీ చేసుకొని ప్రజలను ఇన్‌ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తున్నారు? అది ఏం చూపిద్దామనుకుంటున్నాడు? ఏం చూపిద్దామనుకుంటున్నారు? మీరు పెద్ద అలా అమర పెనుముకలనా? ఆ! మనం మనం ఉంటుంది తెలుగు రాష్ట్రంలో, భారతదేశంలో. ఓకే. ఈ ఇప్పుడు మోడల్ ప్రకారం కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు, డైవర్స్ అవుతున్నారు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ అయన్నీ న్యాయబద్ధంగా జరుగుతున్నాయి. ఒకళ్ళు చేసుకున్న వాళ్ళు ఇలా పబ్లిసిటీ చేసుకోరు. చాలామంది సినిమా హీరోలు కూడా నాగార్జునకి కూడా డైవర్స్ వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంత డైవర్స్‌ని వేరే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు మరి ఇంత పబ్లిసిటీగా వాళ్ళు మీలాగా పబ్లిసిటీ చేసుకోవట్లే. ఇదంతా అలాగే 'దివ్య మాధురి'ని 'బిగ్ బాస్' ఎందుకు పిలిచి నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఫేమస్ అవుతుంది, మంచి హాట్ టాక్ ప్రజలకి ఇది ఏదో గొప్పగా సోషల్ మీడియా ప్రజలకి ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకున్నారు. సో, ఆమెను 'బిగ్ బాస్'లో తీసుకున్నాడు. ఆమెను 'బిగ్ బాస్'లో తీసుకున్న తర్వాత ఆమె సరిగ్గా సరే, అసలు ఆమెకి ఏదో రిలేషన్‌షిప్ ఉంది. ఆమె మనిషి గురించి మనం పూర్తిగా ఎస్టిమేషన్ ఇవ్వకూడదు. మనిషి మంచిదనుకున్నాం. సో, 'బిగ్ బాస్' దగ్గర చూద్దాం చూస్తే ఆ మనిషి మరీ దారుణం. ఎవరి మీద పడితే వాళ్ళని చేసిద్ది. సరిగ్గా మాట్లాడదు. ఈమె చేసేది అక్రమ సంబంధం, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెడుతుంది. ఈ 'బిగ్ బాస్'లో రీతు చౌదరికి వేరే వాళ్ళతో కలిసి ఉంటుంది అని అక్రమ సంబంధం పెడుతుంది. అలాగే కళ్యాణ్ తనుజతో అక్రమ సంబంధం పెడుతుంది. సో, నువ్వు ఇలా అక్రమ సంబంధం పెడుతున్నావు, నువ్వు చేసేది అక్రమ సంబంధం. ఇలా మాట్లాడుతుంది. దాని గురించి మాట్లాడితే పెద్ద గడుస్తుంది. దీన్ని ఏమన్నా వీళ్ళని లవ్ అనాలా, కోనాలా? నిన్ను చూసి వేరే వాళ్ళు చేస్తారమ్మా. సరే, నువ్వు పర్సనల్ ఒపీనియన్ నువ్వు గుట్టుగా చేసుకో. నీకు ఒకవేళ అబ్బాయి ఒక 10 సంవత్సరాలు కాపురం చేసి విసిగిపోయారనుకో, వెళ్ళిపోదాం అనుకున్నాడు అనుకో, నువ్వు నీ వైఫ్‌కు డైవర్స్ ఇచ్చుకొని అప్పుడు నువ్వు వైఫ్ అనుకో వేరే అమ్మాయి కలిసి ఉంటే ఇలా అది తప్పు. ఇది నాకు దృష్టిలో తప్పు. సో, దీని గురించి మీడియా అంటారు. వాళ్ళు చేసిన కరెక్ట్ అంటారా? బిగ్ బాస్‌లోకి వెళ్తారు. ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్‌గా బిగ్ బాస్‌లోకి వెళ్ళి వచ్చింది, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత రీసెంట్‌గా జాఫర్ ఇంటర్వ్యూ పెట్టాడు. ఈ బిగ్ బాస్‌లో సంగతి జరిగింది. బర్నీ అని ఇంకో అతను కూడా వెళ్ళాడు, సీరియల్ యాక్టర్. సినిమాలో కూడా వస్తుంది, ఒక సినిమాలో కూడా ఉన్నాడు. శ్రావణి అనే సినిమా సీరియల్స్లో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ ఈ షోలో అప్పటికే కొంచెం చిన్న సరదాగా కామెంట్ నడుస్తుంది. ఇది మాధురికి బర్నీకి చిన్న రిలేషన్ అని చెప్పాడని చెప్పి దాన్ని తీసుకొని పబ్లిక్ కూడా చూస్తుందని చెప్పి బిగ్ బాస్లో ఏం చేసేవాళ్ళు దాని మీద సాంగ్ పెట్టి డ్యాన్స్ చేశాడు. పబ్లిక్ ఎంజాయ్, దాన్ని మేమ్స్ తయారు చేశాడు. అంతే అయిపోయింది. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇది బర్నీ మళ్ళీ వచ్చాడు. దీనికి అంతే కారణం నాగార్జున, అది పవన్ కళ్యాణ్, నాగబాబు కలిసి మళ్ళీ బర్నీని పంపించి మా మీద అటాక్ చేశాడు. అది మీకోసం వాళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేస్తారమ్మా? నాకు అర్థం కావట్లేదు. మీరేదో వెనకాల డబ్బు ఉందని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటే మీరు కానుకొని పర్సనల్గా ప్రైవేట్గా చేసుకోండి. ఇలా ఓపెన్గా పబ్లిక్గా చేస్తే పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా తప్పు. అది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో పెట్టండి. ఏదో హాట్ టాపిక్ అని చెప్పి నేను ఈ వీడియో చేయలేదు. కాకపోతే ఇలాంటివి మనం ఆహ్వానించాలి, ఇలాంటి ఎలా ఎక్కడ ఆపాలి, దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి.